విశాఖ ఉక్కు మంటల్లో ఆరిపోయిన 9 ప్రాణాలు. ఇది కార్మికుల శాపమా లేక వ్యవస్థ వైఫల్యమా? 1500 డిగ్రీల ఉష్ణోగ్రతతో ఉన్న ద్రవరూప ఉక్కు మధ్య విధులు నిర్వహిస్తున్న కార్మికుల జీవితాలు క్షణాల్లో ముగిసిపోయాయి. పనికి వెళ్ళిన వారు తిరిగి ఇంటికి రాకపోవడం హృదయ విదారకం. వారు చేసిన తప్పేంటి? ఆ కుటుంబాలు చేసిన పాపమేంటి అని ఈ విషాదం ప్రశ్నిస్తుంది. ప్రమాద స్థలాన్ని కేంద్ర మంత్రి కుమారస్వామి, కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ, హోంమంత్రి హనిత, ఎంపీ భరత్ గారు పరిశీలించి బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పారు. జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు కూడా పరామర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పరిహారం కన్నా ప్రాణం విలువైనది. ఇకనైనా ప్రమాదాలకు కారణాలు గుర్తించి మరో కార్మిక కుటుంబం కన్నీరు పెట్టుకోకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై, ప్రభుత్వంపై ఉంది. చాలా దురదృష్టకరం. ఏదైతే స్టీల్ ప్లాంట్లో